సో ఇంకొకటి ఇప్పుడు గేట్లు ఎత్తినామని అంటున్నారు. దానం నాగేందర్ని తీసుకున్నారు, రంజిత్ రెడ్డిని తీసుకున్నారు, ఇంకా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే కనబడతా ఉన్నది. మల్లారెడ్డి కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. పాపం ఆయన తమ తొడగొట్టి అన్నట్టుంది. కానీ ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తున్నాడు. అంతా బీజేపీ కూడా అట్లే ఉంది. ఈక్వల్ బీజేపీ కాంగ్రెస్ అన్ని అట్లే ఉన్నాయి. ఏంటంటే గేట్లు ఎత్తడం అనేది డేంజర్ అంటున్నా నేను. గేట్లు ఎత్తేసినాం అంటే ఇప్పుడు మరి ఎవరిని మీరు చూడండి, ఫ్యూచర్ లో ఎవరిని గెలిపించమని అడగాల, ఎవరికి ఓటేయమని జనాలు ఆలోచించాలి. అందరు అలానే తిరుగుతున్నారు. అదే కదా ఇప్పుడు ఏమంటున్నా అంటే రాజకీయ చిత్రం ఎట్లుందంటే కెరిడియోస్కోప్ లాగా ఉంది. చిన్నప్పుడు మీరు కెరిడియోస్కోప్ చూసిరో లేదు, ఇట్లా దిప్తే ఒక డిజైన్ ఉంటుంది, మళ్ళీ దిప్తే ఇంకో డిజైన్ ఉంటుంది. అంతే, డిజైన్ మారుతుంది కానీ సంఖ్య మారదు. అంతే, ఆ ఉన్న కాయిన్స్ ఎన్నో, ఆ 300 కాయిన్స్ అవే ఉంటాయి అందులో. వీళ్ళే అటుపోతారు, వాడు ఇటుపోతారు, డిజైన్ మారుతుంది. అట్లా డిజైన్ మారితే ఎట్లా? మీరు డెమోక్రటిక్ సెటప్ లోపల మనం ఆశించిన ఫలితాలు అయితే సామాజిక న్యాయము మార్పు మనం తేలేం కదా. కెరిడియోస్కోప్ అయితే అంటే కొత్తోడు పడికి రాబోయి ఎవరు చర్యలు అన్నది ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ పక్కన పెట్టి రేవంత్ ఎట్లా గెలవగలిగిండు? రేవంత్ అయితేనే కేసీఆర్ అవినీతి తీసుకురాగలుగుతాడు, భూములు వెనక్కి తీసుకురాగలుగుతాడు, ఇవన్నీ ఉన్నాయి. అది కూడా మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత దానం నాగేంద్ర ఇక్కడ కబ్జా పెట్టినాడు బేగంపేట దగ్గర. తీసుకుంటారా? నేను పలానా అన్నాను, ఎవరో ఒక దొంగను మనం ఆ గేట్ తీసినాం కాబట్టి ఆయన వచ్చాడు, దొంగ వచ్చిన వాడు మీదేం చర్యలు? ఆల్రెడీ మనం బీజేపీ తిడతలేమా? ఇప్పుడు సుజనా చౌదరి ఉన్నాడు, సీఎం రమేష్ ఉన్నాడు, ఆయన ఇటు పక్క ఉన్నప్పుడు ఈడీ రైట్స్ అట, అటుపక్క పోతే పాపం ఈడీ మర్చిపోయింది వాళ్ళు అడ్రస్. వాషింగ్ పౌడర్ నిర్మా అదే పద్ధతిలో తెలంగాణలో కూడా జరిగితే ఇక ప్రజలు నమ్మకం కోల్పోతారా కోల్పోరా? అవును, మీరు అన్న మాటలు నాకు ప్రజలు నమ్మకం కోల్పోతారా కోల్పోరా? ఆ ఆస్కారం అవకాశం లేకుండా నీకు అవసరం లేదంటున్నా నేను. నువ్వే చెప్తుంటే కలిపి పేగులు తీసి మెళ్ళేసుకుంటాడు, ఒక్కొక్కడు ఉత్సవం పోసుకుంటాను రావడానికి, అంటే నిన్ను ముట్టుకోవడానికి. మరి అంత ధైర్యంగా ఉన్నా నీకు ఎవడు కావాలి? ఈడు వస్తే అంటే ఇప్పుడు బేసిక్ గా రేవంత్ ఆలోచన ఏంటి అంటే, ఆయనకున్న ఇది ఆయన చెప్తున్నది ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, ఇగో మా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. లక్ష్మణ్ చెప్తున్నాడు, ఈ కేసీఆర్ చెప్తున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? కూల్చేస్తారు. ఏం చేస్తాడు? అటెంప్ట్ చేస్తే ఏం చేస్తాడు? పేగులు మెడలు వేసుకుంటా, మానవ బాంబు అయితే అన్నాడు. పేగులు మెడలు వేసుకుంటా అంటే ఒకటి భయపడుతున్నాడా లేదా? అంటే ముట్టుకోవడానికి భయపడి అటనే పరిగెత్తున్నారు, ఇటనే పరిగెత్తున్నారు. గేట్లు తీసింది కాబట్టి. సో నేను గేట్లు తీసేటప్పుడు కొంచెం ఎందుకంటే కేసీఆర్ ఒక మాట మనం అన్నాం, ఉద్యమ ద్రోహులను తీసుకున్నాడు, కరప్ట్ పీపుల్ని తీసుకున్నాడు, కాళ్ళు ముఖ్యుడికి కలెక్టర్కు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇదేం పద్ధతి? ఇది ప్రజాస్వామ్య విధానమా? ఇది అసలు ఉద్యమ తెలంగాణ యొక్క ముఖ చిత్రమా అని మనందరం అన్నమా లేదా? అవును. అరే మనం కూడా ఇట్లా చేస్తే ఎట్లా భయ్? నేను అనేది నాకేమే పాప రేవంత్ చాలా కష్టపడుతున్నాడు, కష్టజీవి, ఎంతో మెట్లెక్కి, ఆయనకేమి గాడ్ ఫాదర్ లేడు పాలిటిక్స్ లా, లేదా ఉద్యమం లాంటి ఒక నేపథ్యంతో బ్రహ్మాండంగా అవకాశం వచ్చింది కూడా కాదు. అనేది ఏంటంటే మనలాంటి వాళ్ళం కూడా అరే చేస్తున్నాడు కదా చేయని అనడానికి ఆయన నిర్ణయాలు కూడా అట్లా ఉండాలి. 2 early 3 months 100 days అని మీరు అన్నప్పుడు 100 days too early కానీ, బట్ హీ హాస్ టు వెరీ కాషియస్. ఎందుకంటే ఈ 2 నిర్ణయాలతో పెద్ద పెద్ద తిమింగలాలు వస్తున్నాయి. నేను అంటున్నా, ఎవరు రంజిత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఓపెన్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియో పక్కన పెద్ద కబ్జా, కేసీఆర్ ద్వారా లబ్ధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతి అధికారులు తన్ని అవతల వారేయాలి, అవసరం లేదు, మొహమాటం అవసరం లేదు మనకు. నెంబర్ 2 తిమింగలాలు రానియదు, ఆ డోర్ కొంచెమే తెరవాలి, చిన్న చిన్న చేపలు రానియాలి. ఈ పెద్ద పెద్ద తిమింగలాలు మనకు వద్దే వద్దుంటా నేను. షార్క్స్, తిమింగలాలు కూడా షార్క్స్ వస్తున్నాయి. ఈ షార్క్స్ మనం చాలా నాకైతే అర్థమవుతుంది వెరీ క్లియర్ గా ఏంటంటే, ఏ భూమి ఎవరి చేతుల్లోంచి వీళ్ళు తీసుకోరు. నెంబర్ 1, ఏ అవినీతి రూపాయి తెలంగాణ ఖజానాలోకి రాదు. నెంబర్ 2, ఇంకా ప్రధానమంత్రి మేఘోడ్లో 10 లక్షలు వేసినట్టే ఉంటుంది. అంతే, సింపుల్ అంతే. మొదటి టర్మ్ లోనే మేఘోడ్లో 10 లక్షలు ఇస్తాడు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఏమన్నాడు? తిన్న భూములన్నీ తీసుకొచ్చి పేదలకు పంచుతాం అన్నాడు. మరి ఇప్పుడు అయ్యేదేనా? అయితేనేమో మరి చూడాలి. ఇప్పుడే నేను ఫెయిల్యూర్ అని లేవు. ఆయన 10 years అయింది రాలేదు కాబట్టి అన్నాం. అది ఏది నీ 15 లక్షలు అడగాల్సిన పరిస్థితి. ఆయన నిన్న కూడా వచ్చి అంటాడు, హరేకా హిసాబ్ కితాబ్ నికాలి అంటాడు. మళ్ళా అరే హిసాబ్ కితాబ్ నికాలే తో ఫిర్ 10 साल में क्या करे भाई? నీకు ఈడీ ఉండే. అవును, ఇప్పుడు ఈడీ మోడీ అని మనోళ్ళు అంటేనే ఉండ్రి. మోడీ వచ్చాడు, ఈడీ కూడా వచ్చాడు. కాళేశ్వరంలో ATM లో పైసలు పెట్టింది వాళ్ళే కదా అన్నవాళ్ళు. కాళేశ్వరం కేసీఆర్ ATM అంటే ATM లో డబ్బులు పెట్టిందే వాళ్ళు. తీసుకోపోండి అని నేనంటున్నా. నీ దగ్గర CBI ఉండే, ఈడీ ఉండే, IT ఉండే. నీకు గనక నిజంగానే భ్రష్టాచార సర్కారు హరే హిసాబ్ కితాబ్ నికాలింగ్ అయినప్పుడు
దస్సాలు ఎందుకండి నీకు అవును. కొట్టి పారేయాలి కదా. ఇప్పుడు ఈయనకన్నా పాప 3 ఏళ్ళు అయింది, రేపు పొద్దున ఇంకో 3 ఏళ్ళు అయితే ఎవడని లేపులేసి తొక్కుతాడో మనకు తెలియదు. కానీ ఈయన చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన అవసరం లేకుండా ఈ జాయినింగ్స్ అయితే చేయలేడు సార్, ఇంకెట్లా చేస్తాడు చెప్పండి. జాయినింగ్ చేయలేడు కానీ జాయినింగ్స్ అయితే చేయలేడు ఇంకా. కానీ ఆ చేరినోడి ఆస్తి అయితే పట్టుకోలేవు కదా. మీరు అన్నట్టు ఇప్పుడు వినీతి పరుడు వచ్చాడు తిమింగళం లాంటి ఏం చేయగలదు నీ పార్టీలో ఉంటే వాడు ఆ ప్రొటెక్షన్ కోసం వస్తున్నాడు. అందుకనే ఆ గేట్ కొంచెం సన్నగా తీయాలంటారు. నేను పెద్ద పెద్ద తిమింగళాలు స్ట్రేట్ గా ఉన్న పరిస్థితి రావద్దు అని.